Zone Ads, World of Local Business Info. సత్య ఐటీఐలో నేను ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడే. సో ఇక్కడ ఫిట్టర్ అనేది ఒక ఇండస్ట్రియల్ టెక్నికల్ ట్రేడ్ అండి. సో ఇండస్ట్రియల్కి సంబంధించి ఏదైతే బేసిక్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ వర్క్షాప్ చూద్దాం పదండి. సో మెటీరియల్, బిల్ ఆఫ్ మెటీరియల్, మనము మెటీరియల్ తీసుకుంటూ జాబ్ పీస్ మెటీరియల్ అనేది ఇక్కడ కట్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా జాబ్ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇది 90 డిగ్రీస్గా ఉండేటట్టుగా మనం ఇక్కడ చెక్ చేస్తాం కట్ చేసిన తర్వాత. సో అక్యురసీ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ మెజర్మెంట్ ప్రకారం మనము దీన్ని రైట్ యాంగిల్ చేసుకుంటాం. రైట్ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ చేసుకున్న తర్వాత దాన్ని సర్ఫేస్ చేసిన తర్వాత దాన్ని చాక్ అప్లై చేసి దీన్ని మార్కింగ్ చేసుకుంటాం. అడ్జస్ట్మెంట్ మార్కింగ్ ఏదైతే ఉందో ఇది వెర్నియర్ హైట్ గేజ్తో మార్కింగ్ అనేది చేస్తూ ఉంటాం. మార్కింగ్ చేసిన తర్వాత అక్యురసీ ఉంటుంది దీంట్లో. ఓకే, మెజర్మెంట్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ డాట్ పంచ్ కొడతాం. డాట్ పంచ్ కొట్టించిన తర్వాత దాన్ని మెటల్ పీస్ అనేది ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి డౌటాల్ ఫిట్టింగ్ అంటాం. సో డౌటాల్ ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుందంటే, సో అక్యురసీ మెజర్మెంట్ లెంత్ ఏవైతే ఉన్నాయో లెంత్ ప్రకారం ఇక్కడ వెర్నియర్ హైట్ గేజ్తో లైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే మెటీరియల్ అవసరం ఉందో దాని ప్రకారం ఎక్స్ట్రా మెటీరియల్ కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత డాట్ పంచ్ అనేది కొడతాం. డాట్ పంచ్ కొట్టిన తర్వాత ఎక్స్ట్రా మెటీరియల్ మనం యాక్సెప్ట్ ఫ్రేమ్తో కట్ చేస్తాం. ఇది వచ్చేసి డ్రాయింగ్ ప్రకారం దీని వచ్చేసి డౌటాల్ ఫిట్టింగ్ అంటాం. డౌటాల్ ఫిట్టింగ్ జాబే ఇప్పుడు మనకి ఇచ్చాము. సో డౌటాల్ ఫిట్టింగ్ ఎట్లా కట్ చేయాలి అనేది ఇప్పుడు ప్రాక్టికల్ ల్యాబ్లో మనం చూస్తాం. సో డౌటాల్ ఫిట్టింగ్ ఏదైతే ఉంటుందో సార్, రైట్ యాంగిల్ వచ్చిన తర్వాత ఇట్లా 90 డిగ్రీస్ అనేది మనం ఇక్కడ చూస్తాం. సో 90 డిగ్రీస్ టై స్క్వేర్తో చూస్తాం. Subscribe to our channel, click the bell icon and select all. చూసిన తర్వాత సో సర్ఫేస్ నడుస్తూ ఉంటుంది సార్. సర్ఫేస్ చేసుకున్న తర్వాత సో ఇట్లా మెజర్మెంట్ ప్రకారం కట్ చేసిన తర్వాత ఫైలింగ్ చేస్తాం. సో డౌటాల్ ఫిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫిట్ చేయి. సో ఇది డౌటాల్ ఫిట్టింగ్ సార్. ఇది బేసిక్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మనం ఇక్కడ చూపిస్తాం. మెజర్మెంట్, అక్యురసీ ఇవన్నీ చూపిస్తాం. అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైతే ఉందో సార్, కటింగ్ కాకుండా ఇక్కడ డ్రిల్ వేస్తామన్నమాట. ఇక్కడ డ్రిల్ వేసి ఎక్స్ట్రా మెటీరియల్ కటింగ్కు అనుకూలంగా ఏదైతే ఉండదో అది డ్రిల్తో తీసేసి దాన్ని సిజిలింగ్ చేసి తీసేయడం జరుగుతుంది అన్నమాట. సో అయిపోయిన తర్వాత సార్, సో ఇక్కడ వచ్చేసి లేత్ మిషన్ మీద బేసిక్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాం. రాడ్స్ థ్రెడ్డింగ్ చేసుకోవడం కానీ, సో ఇక్కడ చూసుకోవడం కానీ. సో ఇక్కడ బేసిక్ ఆఫ్ ట్రైనింగ్ మూవ్ చేయి, జస్ట్ ముందుకు మూవ్ చేయి, దగ్గరికి మూవ్ చేయి, బ్యాక్ రైట్, ఇదైనా మూవ్ చేయి. సో ఈ విధంగా మనం ఇక్కడ చేస్తాం దీన్ని. సో థ్రెడ్డింగ్ ఇదే విధంగా షార్ప్నెస్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. సో 2 లేత్ మిషన్స్ అదే విధంగా యూజ్ చేస్తారు సార్. సో ఇక్కడ వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఏ విధంగా హైట్ లిఫ్ట్ చేస్తామో, సో ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా మనం దీన్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ వచ్చి పారామెట్రిక్ ట్రైనర్స్, యూజ్ ఆఫ్ ట్రైనింగ్ అది కంప్రెసర్ ఉంటుంది. సో ఇది కంప్రెసర్ నుంచి మనము ఇక్కడ ఎయిర్ అనేది దానికి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి గ్రైండింగ్ మిషన్, ఎక్స్ట్రా మెటీరియల్ ఏవైతే ఉంటాయో దాన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ డ్రిల్లింగ్ వచ్చేసి ఈ విధంగా చేస్తారు. డ్రిల్లింగ్ చేస్తారు. సో డ్రిల్లింగ్ సార్, టైప్స్ ఆఫ్ డ్రిల్స్. సో మనకు వచ్చేసి 0 to 12 mm. సో మనకు డ్రిల్లింగ్ మిషన్స్ చాలా ఉన్నాయి. డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మెటీరియల్ అనేది మనము సిజిల్తోని ఇక్కడ రిమూవ్ చేపిచ్చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా ఫైనాన్సింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ పీస్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళ సీరియల్ నెంబర్ ఏదైతే కొడుతామో దాని సీరియల్ నెంబర్ కొట్టి ఇక్కడ నంబర్ పంచింగ్ అనేది మనం ఇక్కడ కొడతాం. నంబర్ పంచ్ అప్పుడు వీళ్ళు సబ్మిట్ చేసి ఉంటారు. బేసిక్ ఆఫ్ ట్రైనింగ్ దీనికి వచ్చేసి ఇంటర్నల్ థ్రెడ్ ఉంటాయి. ఇంటర్నల్ థ్రెడ్ కూడా దీని జాబ్ పీస్లో ఇంటర్నల్ థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ థ్రెడ్డింగ్ కూడా ఇక్కడ మనము వేపిస్తాం వీళ్ళతోటి. సో అయిపోయిన తర్వాత సో వీళ్ళకు సొంత తెలివి ఏదైతే చేస్తామో సో వీళ్ళకు ప్రాజెక్ట్ అనేది ఇస్తామన్నమాట. సొంత ప్రాజెక్ట్ ఏవైతే చేస్తున్నారో సో ఇది వచ్చేసి సింబల్ వచ్చేసి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విడివిడిగా పార్ట్స్ అన్ని విడివిడిగా చేసిన తర్వాత ఇది మళ్ళీ ఈ సింబల్ అనేది మనం ఇట్లా తయారు చేస్తాం. బేసిక్ ఆఫ్ తయారు చేస్తాం. ఇప్పుడు ఈ పిల్లలే తయారు చేశారు.
ఓకేనా. ఇది వచ్చేసి హుడ్తో తయారు చేసింది, టోటల్గా హుడ్తో తయారు చేసింది. ఇది టోటల్గా హుడ్తో తయారు చేసింది. సో ఈ బ్యాచ్ మూవ్ అవుతుంది, ఇది ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంది. సో బ్యాచ్ వైజ్ Subscribe to our channel, click the bell icon and select all.